వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క మొదటి గురువు ఈయన వీరయ్య గారు. ఈయనది ఒక విచిత్రమైనటువంటి చరిత్ర. పశువుల కాపరి, గేదెలు ఆవులు కాసుకునేటువంటి ఈ వీరయ్య ఎక్కడి నుంచి వచ్చాడు కొనతనేరు అనేటువంటి గ్రామాన్ని. భిక్షాటం చేసుకుంటూ ఉన్నాడనమాట పాపం. ఆ సమయంలో పెట్టిన భిక్షంతా ఆ ఊరి వాళ్ళు ఆయనకి ఒక ఆవులు గేదెలు కాసేటువంటి ఒక పని ఇచ్చారు. తన పని అతను చేసుకుంటూ ఉన్నాడు. ఒక మహాసమాధి, అక్కడ ఒక చెట్టు కింద భోజనం చేస్తూ ఉన్నాడు ఈయన. ఆ సమాధి నుండి మహాసర్పం అనేటువంటిది బయటకు వచ్చింది. జాగ్రత్తగా వినండి. అది ఇంకా పరిగెత్తుకుంటూ పోతున్నది అనమాట. ఈయన ముందు పరిగెత్తూ ఉన్నాడు. చాలా దూరం పోయిన తర్వాత అది పడగ విప్పి మానవ రూపాన్ని, ఇది కట్టుకథ కాదు, జరిగింది అనమాట, మానవ రూపాన్ని ధరించి, వీరయ్య నేను ఉండమంటే నువ్వు పరిగెత్తున్నావు, నీతో పని ఉంది ఆగమని. ఆశ్చర్యపోయాడు ఈయన. నమస్కారం చేశాడు. అసలు ఎవరివయ్యా నువ్వు, ఈ రూపంలో ఎందుకు వచ్చావు, సర్పరూపంలో అని అడిగాడు. అదంతా నీకు అనవసరం, నీవు సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామివి. భూత భవిష్యత్ వర్తమాన కాలాల మొత్తం కూడా నీవు చెప్పగలవు. జాతక చక్రం చూడకుండానే ఆ ఫేస్ని, మొహాన్ని చూడగానే వాళ్ళ జాతకం అంతా చెప్పేటువంటి శక్తి నీలో ఉండనే ఉంది. కాబట్టి నోరు తెరవమని ఆ నోట్లో ఆయన ఏదో కొంచెం దుమ్ము, అక్కడ ఉండే మట్టి ఆ నోట్లో వేసి మంత్రోపదేశాన్ని చేశాడు. ఇంకా అప్పటి నుంచి ఈ వీరయ్య గారు ఊర్లోకి వీళ్ళందరి యొక్క మొహాన్ని ఇచ్చి జాతకాలు చెప్తున్నాడు. వీరయ్య నీకేమీ తెలియదు కదా, ఇవన్నీ ఎలా తెలుసు అంటే శంభుగురు స్వామి యొక్క దయ వల్ల అన్నాడు. ఆయన మహాసమాధి 300 సంవత్సరాలైంది. 300 సంవత్సరాల క్రితం మరణించినటువంటి సమాధి అయినటువంటి వ్యక్తి నీకు కనిపించాడు, అంతా ఒట్టిదే అన్నారు అన్నమాట. రాండి చూపిస్తా అన్నాడు. తీసుకుపోయి సమాధిని తవ్వారు. శిరోభాగం అనేటువంటిది కనపడింది ఆయన. చూడండి, శంభుగురు స్వామి యొక్క శిరోభాగం కనపడింది. అందరూ కూడా ఆశ్చర్యపోయి పాదాల మీద పడి నమస్కారం చేశాడు. అటువంటి దివ్య శక్తి కలిగినటువంటి వాడు ఈ వీరయ్య. ఈయనే మన సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క మొట్టమొదటి గురువు. తర్వాత సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క రెండవ గురువు ఈయన. చూస్తున్నారు కదా, హిమాలయ తాత అంటారు ఈయన్ని. ఈయన ఒక విచిత్రమైనటువంటి చరిత్ర. ఎవరు ఈయనకి పేరు అనేటువంటిది ఎవరూ పేరు పెట్టలే. భిక్షాటం చేసుకుంటూ ఉన్నాడు. ఒక అవధూత వచ్చాడు, నాకు భిక్షగా పిల్లవాడిని ఇవ్వమన్నాడు. ఇక తీసుకెళ్ళి హిమాలయ పర్వతాలకు తీసుకెళ్ళి విద్యలు మొత్తం నేర్పాడు. ఆయన చనిపోయాడు, ఆ పెంచినటువంటి ఆ అవధూత. పోయేటప్పుడు సుబ్రహ్మణ్యం, నేను సంపాదించింది ఏంటి అంటే ఈ కమండలం, రుద్రాక్షమాల, భిక్షాపాత్ర, ఇదే నీకు ఇస్తున్నాను అన్నాడనమాట. ఇంకంతే, అదే మహాప్రసాదంగా స్వీకరించాడు నేను హిమాలయ తాత. చూడండి, ఎవరు తల్లిదండ్రులు పేరు పెట్టారా, పుట్టగానే భిక్షగా ఇచ్చారనమాట ఈయన్ని. వాళ్ళు అటువంటి దివ్యశక్తి కలిగినటువంటి వాడే ఈ హిమాలయ తాత. హిమాలయ తాతగానే చివరికి మిగిలిపోయాడనమాట ఈయన. ఆయన కంటే ఎవరు పేరు పెట్టలే, హిమాలయ తాత అంటే మొదలుపెట్టాం. 120 సంవత్సరాలు జీవించాడు ఈయన. ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క రెండవ గురువు. ఇకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో, మహాతల్లి ఈమె పద్మావతమ్మ గారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క సతీమణి. ఈమెలో కూడా యోగా దైవాశక్తులు అనేటువంటి కొన్ని ఉన్నాయి. వీళ్ళిద్దరూ కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క తల్లిదండ్రులు. సిద్ధయ్య, విజయలక్ష్మీదేవి. సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈయన మొట్టమొదట స్కూల్ టీచర్గా, హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి ఈయన యొక్క చిత్రం చూడండి. అటువంటి వాడి చివరికి ఇప్పుడు అపర వీరబ్రహ్మేంద్ర స్వామిగా మారిపోయాడు. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వీళ్ళు. సద్గురు సుబ్రహ్మణ్యం గారికి ఆయనకు రాత్రిపూట ఏదో కళలు వస్తూ ఉంటే, ఆ కళల గురించి చెప్తూ ఉంటే ఇతని రాస్తూ ఉంటాడనమాట, బాబు అనేటువంటి అతని. అవే జ్ఞానప్రసూనాలు అనేటువంటి గ్రంథంగా తయారైపోయాయి. ఇకపోతే ఈయన వ్రాసినటువంటి ఈ గ్రంథాలన్నిటికి కూడా కావలసినటువంటి ధన సహాయం చేసినటువంటి మహాతల్లి ఈమె అన్నపూర్ణ మాతాజీ.
హైదరాబాదు వాసవ్యురాలు. ఆయన చెప్తూ ఉంటే ఆ బాబు అనేదాన్ని రాసేవాడు. ఆ రాసినటువంటి వాటన్నిటినీ కూడా ప్రింట్ చేసి మహాగ్రంథాల్లాగా తయారు చేసింది ఈ అన్నపూర్ణ మాతాది. ఈమెకు కూడా అవధూత లక్షణాలు అనేటువంటివి వెంటనే ఉన్నాయి. సద్గురు సుబ్రహ్మణ్యం గారికి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి భక్త కన్నప్ప కొండ వెనక ఆయనకు ఆశ్రమం కడుతూ ఉన్నారు. ఎవరు? విదేశీయులు. అత్యాశ్రమం అనేటువంటి పేరు పెట్టారు దానికి. భూమి పూజ అనేటువంటి జరిగినటువంటి చిత్రం ఇది. ఇంకా సద్గురు సుబ్రహ్మణ్యం గారి గురించి దేశ విదేశాల నుండి వచ్చేటువంటి మహాభక్తులు ఎంతోమంది ఆయన చూస్తూ ఉంటారు. జ్ఞాన ప్రసూనాలని అందిస్తూ ఉన్నారు గురువు గారు. అందరూ కూడా ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తప్పనిసరిగా జ్ఞాన ప్రసూనాలను అందుకోండి. ఆయన ఎన్నో విషయాలు, అంటే అవధూతల యొక్క లక్షణం మానవాతీతమైన శక్తి కలిగినటువంటి వాళ్ళ యొక్క విషయాలనేటువంటిది సామాన్యులకి అర్థం కావటం అనేటువంటిది చాలా కష్టం అన్నమాట. చూడండి, ఏం చెప్తున్నాడు, ఎవరి అనుభవంలో వాళ్ళు ఉంటే అదే దైవానుభవం అని చెప్పాడు. చూడండి, ఎవరి అనుభవంలో వాళ్ళు ఉండాలి. నీ అనుభవంలో నువ్వు ఉంటే అదే దైవానుభవం. నా అనుభవంలో నేనుంటే అదే దైవానుభవం. అందుకే జిల్లెళ్ళ మూడు అమ్మవారు ఒక్క మాటలో చెప్పారనమాట, నీ అనుభవం అనేటువంటిదే శాస్త్రం అని చెప్పారు. అంతకంటే వేరే శాస్త్రాలు ఏమైనా అన్నాడు. ఎవరి అనుభవం వాళ్ళకి దైవానుభవం అనేటువంటిది అవుతుంది. దైవానుభవం నుండి ప్రత్యేకంగా లేనే లేదు అంటున్నాడు. దైవానుగ్రహం, దైవ ఆగ్రహం అంటారు కదా, అవి ప్రత్యేకంగా లేనే లేదు. తెలియక నీవు ఆ విధంగా అనుకుంటూ ఉన్నావు అంటారు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నీకంటే నీచుడు ఇంకొకటి లేడు అంటున్నాడు అనమాట. చూడండి ఏం చెబుతున్నాడు. అసలు మంచి అనేటువంటిది ఎవరికి ఉండాలి అంటే మహర్షులకి, వాళ్ళకి మంచి అనేది. మనం ఏమైనా కొంచెం మంచి పని చేయగానే అబ్బాయి చాలా మంచోడు అంటాం. ఓ 10 లక్షలు డబ్బులు ఇవ్వగానే చాలా మంచోడు అంటాం. సర్వీసే మంచి అంటాం. అది మంచితనం కాదు, మానవత్వం. అది మానవత్వం వేరు, మంచితనం అనేటువంటిది వేరే వేరు. అందుకే ఆయన మనిషి కంటే నీచుడు ఇంకొకటి లేడు అని చెప్తున్నాడు అనమాట. నీకంటే మహనీయుడు ఇంకొకటి లేడు. చూడండి ఏం చెప్పాడు మళ్ళీ, యు ఆర్ దట్. అది నువ్వు గొప్పవాడివి నువ్వే, దుర్మార్గుడి నువ్వే, రెండు నీవే. అయితే నీకంటే నీచుడు లేడు అనే భావం ఎదుటివాడు అనుకుంటే పర్వాలే, నీ అంతట నీవే అనుకుంటే మాత్రం జీవితంలో మహా దెబ్బ కొడుతుంది. అది నీకంటే మంచివాడు లేడు అనేటువంటి పాజిటివ్ భావం ఉన్నా కానీ నీ జీవితానికే దెబ్బ. రెండు అనర్థమే, రెండూ కూడా అబద్ధమే. నీవు నీచుడివి, నీవు మహనీయుడివి, రెండూ అనుకోవాలి. ఎందుకంటే నీ మైండ్ అనేటువంటిది ఎప్పుడు ఏ విధంగా పనిచేస్తుందో చెప్పలేమన్నమాట. అది నీ పక్కవాడు 10 రూపాయలు దానం చేశాడనుకోండి, నీవు 5 రూపాయలే దానం చెయ్యి. ఎవరికి తెలియకుండా ఎంతైనా దానం చెయ్యి. ఇది చూడండి ఏం చెప్పాడు. నువ్వు చేసేటువంటి దాన ధర్మాలు అనేటువంటివి ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా తెలియకూడదు. ఆ విధంగా ఉండాలి. ఎవరికీ తెలియకుండా నీ ఇష్టం వచ్చినటువంటి దాన ధర్మాలు చెయ్యి. సన్యాసికి ఇచ్చినటువంటి ధనం అనేటువంటిది సాయంత్రానికల్లా అయిపోవాలి. దాన్ని దాచుకున్నట్లయితే ప్రమాదకరం. ఎవరికి? ఆ సన్యాసికి. వెలితి లేకుండా తన తలువులో తాను ఉన్నట్లుగా వెలిలో కూడా తాను అలా నిండి ఉంటే తానే దేవుడు. చూడండి, ఇప్పుడు నిద్రపోతున్నావు. నిద్రపోతున్నప్పుడు నీ శరీరం ఎక్కడుంది? మంచం మీద ఉంది. నీ కలలు వస్తూ ఉంటాయి. కలల్లో నువ్వు ఎన్నో విషయాలు చూస్తూ ఉన్నావు. ఒక్కోసారి నీకు తెలియనటువంటి వ్యక్తులు కూడా కలలో వస్తుంటారు. కాబట్టి కలలో ఉండేటువంటి వాడు జీవుడు, కలగనేటువంటి వాడే దేవుడు అంటూ చెప్తున్నాడు అన్నమాట. ఈయన మెలకు వచ్చిన తర్వాత హాయిగా నిద్రపట్టింది అని చెప్తావు. చూడండి, హాయిగా నిద్రపట్టింది అని చెప్తాడు. కాబట్టి నువ్వు నిద్రపోతున్నప్పుడు వచ్చినటువంటిది కలే, మేలుకున్నప్పుడు వచ్చినటువంటిది కూడా ఈ కళ అన్నమాట. రెండిటికి కూడా రెండు కళలే. అదే కళ గాని కళ్ళ గాని కళ అని చెప్పాడు ఆయన.
దేహాభిమానం కలిగి ఉండడం ఒక్కటే అహంకారం కాదు, తాను లేకపోయినా ఇతరం అనేటువంటిది ఉంటుంది అని ఉండడం అనేటువంటిది కూడా అహంకారమే. అనుష్ఠాన వేదాంతం అన్న మాటే తప్పు. అనుష్ఠించటానికి అందులో అసలు ఏమీ లేదు. ఈ సబ్జెక్ట్ థియరీ, ప్రాక్టికల్ రెండూ కూడా ఒక్కటే. భగవంతుడు చెక్కడు దొరకడు. చూడండి, భగవద్ దర్శనం తిరుపతి వెళ్ళావు, దర్శనం జరిగిందా అంటావు, అది తెలియకంటున్నాం అన్నమాట. నిజానికి తిరుపతి, కాశీ, శ్రీశైలం, రామేశ్వరానికి వెళ్ళి నిజానికి దర్శనమే జరిగిందనుకో, ఇంక నువ్వు రావు, నీ ఇంటికి నువ్వు అక్కడే ఉంటావు. శివాలయానికి పోయి శివదర్శనం కోసం పోయావనుకో, నీ అదృష్టం ఉంది, ఆయన కనపడ్డాడనుకో, ఇంక నువ్వు నీ ఇంటికి రావడం అనేటువంటి జరుగుతుందా? జరగనే జరగదు. అందుకే ఆయన చెక్కడు దొరకడు అని చెప్తున్నాడు అన్నమాట గురువు గారు. నీ మంత్రమే మంత్రాన్ని ఉపదేశిస్తుంది. మాటే మంత్రం, మంత్రమే మంత్రాన్ని జపిస్తుంది. చూడు, నువ్వు జపించడం కాదు మంత్రాలు, మంత్రమే మంత్రాన్ని జపిస్తూ ఉంది. భగవంతుడు తన స్వరూప దర్పణం అనేటువంటి ప్రతిబింబాన్ని చూసి వినోదింపదలసి ప్రయత్నంలో త్రుటి మాత్రంలో ఎందరో బ్రహ్మలు, ఎందరో విష్ణువులు, ఎందరో రుద్రులు వారి సృష్టి స్థితి లయ కార్యాలతోటి అనేక కోట్ల యుగాలు జరిగి మరిగిపోతూ ఉన్నాయి. ఈ సత్సంగం అనేటువంటి ఒకటిగా కనపడ్డా నిజానికి ఉన్నటువంటిది 3 సత్సంగాలు. మీ అందరితో కలిసి నేను ఉన్నప్పుడు ఉన్నది సత్సంగం ఒకటి, మీరెవరూ లేకుండా నేను మాత్రమే ఉన్నటువంటిది సత్సంగం మరొకటి, నేను కూడా లేకుండా ఉన్నప్పుడు సత్సంగం అది 3వది. చివరి సత్సంగమే నిజమైనటువంటి సత్సంగం. అది నేను లేకుండా అందరూ ఉన్నప్పుడు, చూడండి నేను చెప్తున్నాడు, నేను అనేటువంటిది లేకుండా అందరూ ఉన్నప్పుడు ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి సత్సంగం. శుక్రమహర్దశ అంటాం. ఆ శుక్రమహర్దశ అనేటువంటిది లేనే లేదు. శని మహర్దశలు, శుక్రమహర్దశలు అన్నీ లేవు, అన్నీ కూడా నీ భ్రాంతులు మాత్రమే అంటాడు. ఒక జాలరికి చూడండి, చేపలు పట్టేటువంటి వాడికి శుక్రమహర్దశ పట్టింది అంటాం. అంటే అర్థం ఏంటి? అంతకుముందు చిన్న చిన్న చేపలు దొరికాయి, కొంచెం పెద్ద చేపలు దొరికాయి. ఉద్యోగాలు చేసే వాళ్ళకి నీకు శుక్రమహర్దశ పట్టింది అంటాడు. అంటే ఏంటి? అంతకుముందు ఉండేటువంటి 20,000 30,000 కాస్త ఒక 40,000 అయింది. మీకు శని మహర్దశ అంటున్నాడు. అంటే ఉన్న జీతం కాస్త పోయి చివరికి 100లోకి రావ. అంతేగాని మహర్దశలు అనేటువంటివి లేనే లేవు. దేవుడు అనంతుడు, అంతే. అనంతాలు రెండూ ఉండవు. దేవుడు సదా ఏకవచనం, దేవుళ్ళు అనేటువంటిది లేదనమాట. ఆయన సదా ఏకవచనం. వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఉపయోగం కోసం ఒక్కడనే అనేకం చేశాడు. క్రీస్తుగా కొంతమంది, మహమ్మద్ ప్రవక్తగా కొంతమంది, రాముడుగా, కృష్ణుడుగా కొంతమంది అనేకంగా తయారు చేశాడు. ఇక్కడ ఏకత్వం అనేటువంటిదే భిన్నత్వం అయింది. కానీ